అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే దోస్తులు, నిన్న మేము ఈవినింగ్ వీడియో ఎందుకు పెట్టలేకపోయినాము అంటే నిన్న కొంచెం హోమ్ క్లీనింగ్ చేసినామన్నమాట. పండుగ వస్తుంది కదా, ఇక దుర్గామాత వస్తుంది కాబట్టి ఇక మా ఇంట్లో ఫాస్టింగ్స్ ఉంటాయి దోస్తులు. ఇక అందుకే అప్పుడు టైం కుదరవదు అని నిన్ననే మేము హోమ్ క్లీన్ చేసినాం దోస్తులు. ఇక అందుకే కొంచెం ఓపిక లేకుండే, అందుకే మేము వీడియో పెట్టలేదు. సో ఈ రోజు ఈవినింగ్ అయితే మన వీడియో తప్పకుండా వస్తుంది రోజు వచ్చే టైంకే. అయితే కొందరు బర్త్డే విషెస్ చెప్పమని అంటున్నారు దోస్తులు. ఇక్కడ కింద కొన్ని కామెంట్స్ మా పిల్లలు కూడా లైక్స్ కొడుతూ ఉంటారు. అలాగే మేము ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకపోతే అబ్బవా వాళ్ళకు చెప్పిర్రు మాకు చెప్తలేరు అని ఫీలింగ్స్ అవుతారనే మేము వీడియోస్లో బర్త్డే విషెస్ చెప్పడం బంద్ చేసినాం దోస్తులు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. నిన్నటి స్టోరీలు అయితే రమ చచ్చిపోతా ఉరికింది. మరి ఈ రోజు ఏమైతుందో ఏం కథనో అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 170 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీళ్ళు దాన్ని కాపాడదామని ఉరుకుతుర్రు. సత్తే జావని అది ఉండి భూమికి బరువు. నా ఇజ్జత్ తీయడానికే ఉన్నది దొంగ ముండా. ఫస్ట్ గిట్లనే ఎత్తే పెళ్లి అయినాక కొత్తలే నాకు ఇట్లా తెలిస్తే ఇంట్లోకే ఎల్లగొట్టిన. అప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉన్నది. మళ్ళా పిల్ల పుట్టినాక నా రక్తమే అని తెలుసుకున్నాక మళ్ళా దగ్గరకు తీసుకున్నా. అప్పటి నుండి ఇగో ఇది గిట్లే ఎత్తేనే నేను ఇంకో దానికి అలవాటు అయినా. అలా అన్ని నేను పని చేసుకొని నా సందలు నేను పని చేసుకొని మంచిగా చూసుకుంటా అంటే ఇది లేనిపోని కథలు పడుతుంది ఏమంతోటో. ఇక వానితోటే ఉంటే అయిపోతుంది కదా. ఇట్లా నన్ను బాధ పెట్టే బదులు అత్తే జావని దాన్ని మాత్రం ఇంట్లోకి రానియ్యా, నేను ఇంట్లో ఉండనియ్యా. పోతే అవ్వగారింటికే పోని, లేకపోతే వానితోటే పోని. నా పిల్లల్ని నేను చదువుకుంటా. అవ్వయిగా అటు ఇటు బతుకమ్మ పండుగ దగ్గరనే ఉన్నది. ఈ ఆడోళ్ళందరికీ ఇక సంబరం. చీరలు రైకలు కొంటనే ఉంటారు, గాజులు కొంటనే ఉంటారు. ఇక కొన్నంతసేపు అన్న బతుకమ్మ ఆడరు. నీ చీర ఎట్లుంది, నా రైకి ఎట్లున్నది, ఇదెంత పెట్టి కొన్నావు, అదెంత పెట్టి కొన్నావు అనే వరకే కథం బతుకమ్మ పండుగ అయిపోతుంది. గమ్మతి ఈ ఆడోళ్ళ ముచ్చట్లు. అయ్యో గీమెకేమైంది దొరుకుతుంది, అంతగానం స్పీడ్ ఉరుకుతుంది. తోటి కత్తందో ఎట్లనో మనకేం తెలుసు. అయినా వాళ్ళు ఇల్లు గిటు కదా, ఇటు నుండి గిటు ఉరుకుతుంది. అగో మా అక్క ఉరుకుతుందిగా. ఏమైంది అక్కో? ఆ మిటే ఉరికిందే, నువ్వే వీటి కురుకుతానవే? అయ్యో సచ్చుడు ఎందుకే? అక్క ఆగు. అరే గింత స్పీడ్ ఉరుకుతాంది. అరే ఆమె దొరుకుతలేదేమే. ఇక నాకు ఈ బతకద్దు, ఇలా దుంకి చచ్చిపోతా. ఇక నేను ఏమైతుంది అయింది. ఇక నా భర్త ఎట్లాగో నన్ను దగ్గరికి తీయడు. నా అవ్వకు తెలిస్తే నన్ను చంపుతారు. వాళ్ళ చేతులల్లో చచ్చే బదులు నేను ఈ బాయిలో దుంకి చత్తా. లాస్ట్గా నా పిల్లల్ని ఒకసారి చూసుకుంటే అయిపోవు. నాకు ఈ బతకద్దు. అక్క ఆగు. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, నేను చచ్చిపోతా. నరసక్క నేను బతికుండి వేస్ట్ నరసక్క. ఇక నా భర్త నన్ను దగ్గరికి తీసుకోడు, నా అయ్యవ్వ చెప్తాడు, వాళ్ళు నన్ను చంపుతారు. ఇక నేను బతికి వేస్ట్. అన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నువ్వు ఫస్ట్ దిగు. బంటి కింది గుంజామెను దిగుమను. అక్క ఏదన్నా లొడ్లుంటే తర్వాత చూసుకునేది గాని నువ్వైతే ముందుగా దిగు. ఏమైంది మాకు? ఎందుకు సత్తా నురికత్తాందే ఓ అక్క? పిల్లానికి మొగనికి లొల్లైందిరా. ఇక లొల్లైతే చచ్చిపోతా అని ఉరికత్తాంది. లొల్లైతే సత్తారే నీ అవ్వ. అందుకే పెళ్లి చేసుకోవద్దు, బాధలు పడద్దు. బంటి కాదు, నువ్వు చచ్చిపోతే నీ పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఏదో ఇయ్యాల రేపు లొల్లిలైతే లొల్లిలైనంత మాత్రాన ఇక సచ్చుడేనా ఏంటి? అవునే ఓ నల్ల మొక్కబ్దానా, మరి నీకు తెలియదానే? నువ్వు ఏం చెప్పినాం మేము? అవసరం లేదు బంద్ చేసుకో అని చెప్పినావా? అని కళ్ళలో పడితే నువ్వు బతుకమని చెప్పినావా? మళ్ళీ ఏమైందే? మళ్ళీ వానెంబడి షాపింగ్ మూడేంది? ఈ కథ ఏంది? నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నావు కదనే. నరసక్క నేను చేసిన ఏం చేయాలి? ఆయనకేమో నేనంటే ప్రాణం. ఆయనే నన్ను
స్టోరీ నాకు అర్థమై పడైతలేదు. షాపింగ్ ఎవరితోటి వేర్రు, మొగడు ఎందుకు కొట్టిండు నాకు అర్థమైతలేదు. అవు బంటి నువ్వు ఈ ఆడోళ్ళ ముచ్చట్లు ఎటు అర్థం కావు. ఆడు మర్చిపోతలేడు అని అంటే వాడెవడే వాడిని పెళ్లి చేసుకున్నావు నువ్వేమన్నా? ఈయన పెళ్లి చేసుకుంటివి, ఇద్దరు పోరగాళ్ళని కంటివి, కన్నాక మళ్ళీ వాన్ సోకేంది నీకు? ఇప్పుడు లత బతుకు ఎట్లయిందో నీకు కనబడతలేదానే? నేను చేసింది తప్పే నర్సక్క, కానీ ఇది ఇక మీకు చెప్పాలంటే నాకు భయం అవుతుంది. నా పెళ్లి కానప్పడుతుంది. నాకు బావా మేమిద్దరం తిరిగినాం, చేసినాం, ప్రేమించుకున్నాం. మా వాళ్ళు ఒప్పుకోక పెళ్లి చేయలేరు. మా పెళ్ళైనాక కూడా గిట్లనే దొరికితే రాజు నన్ను సంవత్సరం దాకా ఇంటికి రానియలేదు. ఇప్పుడు కూడా ఉంచుకోడు. నేను ఇప్పుడు వస్తా, ఇక నేను బతుక, నేను చస్తానన్న పిల్లల్ని మంచిగా చూసుకొని బతుకుతాడు. వామ్మో, ఆల్రెడీ ఒకసారి దొరికినవా రాజుకు? అప్పుడు సంవత్సరం రానియలేదా? అవును లత. నువ్వు గిట్ల ఏ పట్టుకే ఆడు ఈ లతకు అలవాటైండు. నువ్వు వానికి ప్రేమ చూపక వాని దగ్గర తీసుకోక నువ్వు వేరేటో వెంబడిపోతే నీ మొగుడు అట్లాగమైపోయిండు. ఏదో అయిపోయిందని వాడు ఇప్పుడు అన్ని బంద్ చేసుకొని మంచిగా ఉంటాడు. అంటే మళ్ళీ నువ్వు ఈ లెక్కలు చెప్తున్నావు. ఇక ఏ మొగుడైతే ఓర్చుకుంటాడు, తట్టుకుంటాడే. అవునే రామా అంటేనేమో నీకు కోపం వస్తుంది కానీ నాకేం చేయాలో అర్థమైతలేదు నరసక్క. వీళ్ళు మా అమ్మోళ్ళ ఊర్లోనే ఉంటారు. ఇప్పుడు మా అమ్మకు తెలిసినా మా నాన్నకు తెలిసినా వాళ్ళు సత్తానంటారు. నా బతుకెట్లా, నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ఎటు పోరాదు, నన్ను సావనియ్యుర్రి, నేను చచ్చిపోతా. అరే సత్య పరిష్కారం అవుతుందా రామా? నువ్వేంటి గింత షాకుల మీద షాకులు ఇస్తాను? అందుకేనా రాజు గింత కోపానికి వచ్చేది? ఇవన్నీ అయినాక కూడా నువ్వు మళ్ళీ వానితో ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు షాపింగ్ పోయినావు? ఓ రామశంకర అని నా రోజే చెప్పినా, మంచిగా ఉండు రామా, వాని దగ్గర రానియకు, వానితోటి మాట్లాడకు అని చెప్తే సరే అని ఊపుతీవి, మళ్ళీ షాపింగ్లో పొంట తిరగబడుతుంది. ఆయననే నాకు చీర కొనిస్తారా అని అన్నాడు. అన్నాక నేను వేయినా. చీరీచ్చుకపోను లేవా నీకు చీరలు? రాజుగాడు కొనలేదా చీరలు ఎప్పుడు నీకు? ఊళ్ళకు ఎవ్వలమ్మచ్చినా కూడా నీకు ఒకటి రెండు తీసుకొని ఉండకపోయేటోడు. ఆయన చీరీచ్చుకపోను, ఆయన చీర గంగలపోను. ఇప్పుడు నేను ఎత్తి మీదకి వచ్చింది, ఏం చెప్తావు? వాడేమో సత్త సావని మీరు ఇంటికి పట్టుకొస్తే మీతో మాట్లాడని వాడంటాడు. నువ్వేమో సత్తా అని రాబడుతుంది. చూసుకుంటే చంపుతారా ఎవడైనా కూడా? పా ఇంటికి పోదాంపా అని ఎట్లనో కాళ్ళ మీద ఎళ్ళ మీద పడుదుపా, ఇంకోసారి చూడండి తప్పు చెయ్యా అని. నేను ఎంత కాళ్ళు మొక్కినా ఆయన ఈనాడు నరసక్క. ఇక అప్పటికే మొక్కుతా అన్న ఆయన కూడా ఈయనకుండా మస్తులు ఎత్తుండు. అయ్యో ఇప్పుడు ఎట్లా? ఏం కథ? పిల్లలు ఉన్నారు, నువ్వేమో సత్తాన పడుతుంది. సచ్చుడద్దు ఏదద్దు. మరి మీ అమ్మోళ్ళ ఇంటికి పోతావా? 2 రోజులు ఉండి రాపో. అప్పటి వరకు మేము రాజుకు సంధాయించి చెప్పుతాం. నేను ఎటు పోను. ఆడికి పోతే మా అమ్మోళ్ళకి ఫోన్ చేసి చెప్పుతాడు. ఇక నన్ను వాళ్ళు చంపుతారు, తిడతారు. నేను అటు పోతే ఇప్పుడు నన్ను మొత్తానికి రానియడు. ఏమిటికి మరి? మొగడు ఉండంగా ఇంకో మొగంతో ఎందుకు అవసరమా? ఇప్పటి ఆడోళ్ళని నమ్మత్తలేదు. అందుకే నేను పెళ్లి చేసుకుందామన్నా కూడా నాకు భయం అవుతుంది. ఏ ఆడదానికి ఏమంతో ఎఫైర్ ఉందో ఆయనతో ఎఫైర్ పెట్టుకొని నన్నేడ చంపుతారో అని సపడేకుంటాను నేను. నర్సక్క ఇప్పుడు ఎట్లా? ఏం చేద్దాం అంటే ఎట్లనే ఇంటికి ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, బుద్ధే రాకపాయే. పోదాంపా ఇంటికి తీసుకుపోదాం, ఆయనకి సంధాయించి చెప్పుదాం. మరి ఇక ఇంటనేమో ఈయనని, లేకపోతే ఎట్లయితే అట్లా. నేను రాను నర్సక్క, నన్ను గుద్ది చంపుతాడు. అరే ఏం కొట్టొద్దు అని మేము చెప్పి ఆయనతోటి మాట్లాడుతుందా? ఏడుంటావు? ఇప్పుడు మా ఇంటికి వచ్చినా మళ్ళీ నీ ఇంటికి నువ్వు పోవాల్సిందే కదా. చెప్పు. మోగానికి పిసలేసురు అంటే కిందికే పిసలేస్తుంది. అట్టి ఎందుకు పిసలేపుకుంటారు వాళ్ళు? ఈ ఒగిసొంటి కథలు చూసే పిసలేపుకొని ఆగమైపోతారు. ఇంకో ఆడదానెంబడ పడతారు. అప్పుడు మళ్ళా లొల్లి, నువ్వు దానెంబడ పోతున్నావు, దీనెంబడ పోతున్నావు, నాతోటి మంచిగా ఉంటలేవని మళ్ళీ అట్లా లొల్లి. ఏం చేసుడు ఏం కథ? ఈ కథలు పాడగా ఎక్కడ రీతివి ఏడ నేర్చుకొని పాడైర్రు. ఇప్పుడు వాడు మంచిగానే ఉంటాడు. ఇప్పుడు నీ సంసారానికి, నీ జీవితానికి వచ్చింది పెంట. ఇదేనా నీ రీతి పాడగాను? నేను తెలుసో తెలియకనో ఏదో చేసినందుకు ఇప్పుడు నా జీవితం చూడు ఎట్లున్నదో. నువ్వు చూసుకుంటా మరి చిక్కులల్లా పడతాను. నా మొగడు అని మొగన్ని చూసినోళ్ళనల్లా, మాట్లాడినోళ్ళనల్లా పొట్టు తిట్టినావు. మరి నీ మొగంతో నువ్వు ఉండక మంది మొగలతో నువ్వెందుకు పోయినవే? నీ షాపింగ్ ఇచ్చుకపోను, నీ సీర ఇచ్చుకపోను. అక్క బీప్ పెంచుకోకే నరాలు తెగుతాయి.
అలా నిన్ను పట్టుకొని వాళ్ళే పండుగ ముంగట ఆగలేవరా నా పద్ధతిలోడా నువ్వు? అబ్బో ఇది ఎవరెవల కోపమో నా మీద తీత్తాంది. సప్పుడేక ఈ స్టోరీ ఇనుకుంటా నిల్చోవాలిడా. ఆయే ఓ పోరి పా, ఆడు ఏమంటాడో అంతోటైతే మాట్లాడదాం పా. అబ్బో అస్సలు ఈనడు నర్సక్క. అరే ఒకసారి అయితే మాట్లాడదాం పారా, మా కాళ్ళ మీద పడు నువ్వైతే. మరి ఏమంటాడో చూద్దాం. నేను ఇదే మొదటిసారి కావచ్చని నేను అనుకోబడితిని. ఆల్రెడీ ఒకసారి అయిపోయిందా ఇట్లా? అయితవా కానీ ఒకసారి అయితే అడుగుదాంపా. మరి ఏమంటాడో, మీ వాళ్ళకి చెప్తానంటాడో, మీ వాళ్ళ ఇంటికి పొమ్మనంటాడో, ఏమంటాడో? నాకు భయం అవుతుంది. ఇంటికి వచ్చినా కూడా ఇప్పుడు ఎంత పెద్ద లొల్లి వేసి మళ్ళీ ఎంత కొడతాడో. ఏం లేమా, కొడితే మేము ఉన్నాం కదా, నువ్వైతవా? పార్రి ఇంటికాడికి పోయి మాట్లాడుకోవాలి. ఏదన్నా ఉంటే గిట్లా సత్తా నురికి రావద్దు. పూసుకొని ఇప్పుడు నేను రాకపోతే సచ్చేదానివి. సచ్చినాక ఎవరికి కరువు అవుతావు? నీ పిల్లలు బాధపడతారు మాకు అమ్మలేదని. అది నిజమే కానీ నాకేం చేయాలో అర్థమైతలేదు. సరే సరే నువ్వైతవా, ఇంటికి వా ఫస్ట్. ఆయే ఇంటికి నడువు పా, మేము అంతోటి మాట్లాడదాం పా. అక్కడైతే మొత్తం సంకలు లేపుకుంటుందిగా. ఇట్లా కనబడుతున్నారా? అందరూ ఎడబోయి మునిగిర్రు. ఓ పోడా, ఇక లే పనుకోలేదారా? ఇంట్లోనే ఉన్నావు? ఓ మల్లయ్య బాబు, నేనే పనుకోలేదే ఇయ్యల్లా, ఇంటికాడనే ఉన్నా. ఓ 100 రూపాయలు ఇయ్యరా? అదే నా ఇంటేసత్తా పేరు చెప్పుకొని. నాకే దిక్కులేవరా తాగనీకనంటే నువ్వు పోవనివి. నీకెందుకు దిక్కులేవే నీ అవ్వ? అదేందో దొరనే మనవనిగా చేసుకుంటివి. పింఛన్ రాబట్టే నీ మనవడిస్తాడు. ఎవరిత్తలేర్రా? మా మళ్ళీ చెప్పింది మా మనవనికి ఇయ్యకు, తాగి అంగడి ఎత్తాండని. అట్లా 2 రోజులు వస్తుంది, సుక్కలేదు ముక్కలేదు అన్నట్టున్నది నా పరిస్థితి. అయ్యో నీ దగ్గర ఉన్నాయి కావచ్చని నేను వెళ్తిని. ఓ శంబడత్తాడుగా. ఇవేనవే శంపయ్యా, నేనా ఇంటికాడికి పోయత్తన్నా. అవును గాని అప్పుడేందో లొల్లైందట కదా, నీ ముసల్దానికి ఈ పోసి మొక్కనియలేదట కదా. అవునరా మళ్ళీగా ఏం చెయ్యాలి? అయ్యో మరి ఏం రోగం? అన్ని తెచ్చి దానికి నిండా ఇంట్లో పెడతాన్నావు. నీ దగ్గర మంచిగా పైస ఉన్నది, అది లాగుతా అని చూస్తాంది. లాస్ట్కు నేను ముడి మీద అంతది. ఏమోరా, ఇక తంతేదన్నని తన్నినప్పుడు గంగలో పోయి దుంకుతా అయిపోయా, చచ్చిపోతా. మరి ఏం సోకు నీకు గీ వయసులో గది? ఆ పోసేందుకు నీకు? ఏమో ఇక అట్లా ప్రేమించుకున్నాం. ఓర్ని అవ్వ, గీ వయసుకు ప్రేమ ఇచ్చుకున్నారా మీరు? నాకు గట్లేవతి కదా తలుగుతలేదు ప్రేమించుదాం అంటే. చూసుకోపోయినావురా ఓ ముసల్దాన్నో ముడిగిదాన్నో. అవ్వ ఈ కథ మంచిగానే ఉన్నది. నాకు ముసల్లెందుకు? పడుసుదాన్నే చూసుకోపోయినావు. నాకెవ్వతద్దు, నా మనసుకు నచ్చాలే కదా, నచ్చితేనే కదా నేను చేసుకునేది. నాకెవ్వతి నచ్చది. నాకు తాగుడు తినుడు ఉంటే అయిపోయా. ఓ శంబయ్య అయితవే గాని కళ్ళు తాగోదంపా. నిజమేరా, మనసంతా మంచిగా లేదు. ఇలా పోసి నా ముసల్దానికి మొక్కనియలేదు. ఇక నా ఇంటికాడికే పోయి ఫోటో కాడ మొక్కెత్తన్నట్టుగానే ఓ రోజు తెచ్చి అండి పెట్టి మొక్కుతా గాని ఎదురు చూడకు మీదుండి అని చెప్పి. అయ్యో అయితవైతి ఆయిపిత్త పారా మీకు ఇయ్యల్లా. నా మనసంతా మంచి లేదు. నేనున్నే అన్ని ఆ పోషికి చికెన్ అంటే చికెను, మటన్ అంటే మటను అన్ని పెడితే అది ఈ రోజున నన్ను ఘోరం చేసిందిరా. నాకు అదే బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. మరి నీరు సాపుడేక బుక్కడంతా అండుకొని తినక మా లెక్క మంచిగా ఆడిన ముచ్చట్లు పెట్టుకుంటా ఉండక ఏమో దానెంబడబోబడుతుంది. ఇక అయిందేదో అయిందిరా, మళ్ళీగా పా పోదంపా. ఇలా నేనేదో ఆగిపిత్త పారా, ఎంత అంటంత మనిషికో కోటరేద్దాంపా. నీ అవ ఎట్లయితే అట్లా. అబ్బా కోట రేపిత్తరట ఈ ముసలోడు. ఇక మింగుడే. వీళ్ళెవరు? ఎవరండి మీరు? అబ్బా ఈ పోరు మంచిగా ఉన్నదిగా. నేను గా మల్లయ్య ఇంటికి వచ్చినా. ఆగో మల్లయ్య బాబు, ఎవల ఇల్లు? నేనే అవ్వా మల్లయ్యను. ఎవరు మీరు? నేనా మీ
కోడలు వాళ్ళ చెల్లెను. మా జున్నుది శ్రీమంతం ఉందని అక్క చెప్పింది. డైరెక్ట్ ఈ ఊరికే రమ్మన్నది. అందుకే ఈ ఊరికి వచ్చేసిన. అక్కయ్య వాళ్ళు హైదరాబాద్ నుండి వస్తున్నారంట కదా. అవునవును. ఓహో నువ్వేనా? అప్పుడెప్పుడో చూసినా గింత అంతుంటివి పెళ్ళి అప్పుడు. ఇప్పుడు మంచినే పెద్దగైనవు. పెళ్ళయిందా అవ్వ నీకు? లేదు. అగో పెళ్లి కాలేదట. ఈ పోరిని చూస్తే నాకు గుండె ఎందుకో లబలబా అంటాంది. ఈ పోరిని సెట్ చేసుకోవాలా? అయినా నాకు పడుతుందా? ఎందుకవ్వ ఇంకా చేసుకోలేదా మరి? నచ్చిన వాళ్ళు దొరకాలి కదా. సరే సరే దా పోదాం. మన ఇంటికే పోదాం దా. జున్నవ్వోళ్ళింటికి తర్వాత పోదు. జున్నవ్వని రమ్మందాం ఇటే. ఓ మల్లిగా ఏందే నువ్వు పోతే మల్లవ్వ నిన్ను పంపదురా. మళ్ళా ఆ తిరుపతి గాన్ని ఇంటికాడ తోలేసి ఆడ బ్రాండ్ షాప్ కాడికి రమ్మను. ఎంత ముద్దుగున్నది ఇవే. నాకు తగ్గట్టే ఉన్నది కదా. పెదవులు ఎర్రగా. ఆహా మంచిగున్నది. అంతే అంటవా? సరే సరే. ఇగో కోడలా నాకు వేరే పనున్నది. అరే తిరుపతి, చెప్పే. నేను మన ఇంటికాడ వడగొట్టిర్రా. మేవాడు ఉంటాం. నువ్వు సీదా అక్కడికే రా. సరేనే మల్లయ్య బాబు. రాశంబయ్య మనం పోదాం. తీసుకపోతాడు పో. సరే మామయ్య. మీరు మస్తు అందంగా ఉన్నారు. ఏం పేరు మీ పేరు? నా పేరు రాణి. అవునా? రాజును నేను కావాలన్నా కొట్టుకుంటాంది ఇప్పుడు. నీ పేరేం పేరు? నా పేరు తిరుపతి. ఏడుకొండల తిరుపతి దేవుని పెట్టుకున్నావా నువ్వు? అవునవును. మీరు మస్తు అందంగా ఉన్నారు తెలుసా. మా ఊర్లో మీలాంటి అందగత్తలే లేరు. మీరు బాగా పొగుడుతున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ అండి. మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లిగో ఇదే. అవునా? ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? నేను ఒక్కడనే ఉంటా. అవునా? సరే తీసుకెళ్తారా నన్ను వాళ్ళ ఇంటికి? ఎందుకో నీతోటి మాట్లాడతాంటే నీతోటే మాట్లాడబుద్ధి అవుతాందిరా అని. అవునా అండి? ఓకేలేండి. నాకు మస్తు ఆకలి అవుతుంది. నేను దూరం నుండి వస్తున్నా. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారా? సరే సరే దా వెళ్దాం. పోరి నాకు పడితే మంచిగా ఉండు కదా. ట్రై చేద్దాం. పడితేనేమో పడుతుంది, వీక్తేనేమో వీక్తది. ఇదే ఇల్లు. మల్లక్క, ఓ మల్లక్క. ఏంద్రా గీళ్ళ వల్ల పట్టుకొచ్చినావు ఇంటికి? అయ్యో అత్తమ్మ, నేను మీ కోడలు వాళ్ళ చెల్లిని. గుర్తు పట్టలేరా నన్ను? ఓహో రాణి నువ్వా? అబ్బో బాగా రోజులకు చూస్తా అన్నారా నిన్ను. ఇప్పుడేనా వచ్చేది నువ్వు? ఇప్పుడే వస్తున్నా అత్తమ్మ. జున్నుది శ్రీమంతం ఉందట కదా. అక్క ఫోన్ చేసి రమ్మని చెప్పింది. అవునవును. అక్క వాళ్ళు హైదరాబాద్ నుండి వస్తున్నారంట. ఇక నన్ను ఇటే డైరెక్ట్ రమ్మన్నారు. సరే సరే రా. కూసో కూసో నీళ్ళు తీసుకొస్తా. సరే అత్తమ్మ. ఓ రాణి. అబ్బో నేను చూస్తాంటే నా గుండెలో ఏదో తెలియని కదలిక. అవునా? చెప్పండి. ఈ పెళ్లి కాలేదా ఇంకా? లేదండి. ఎందుకు చేసుకోలేదు? నాకు నచ్చిన వాళ్ళు దొరుకుతలేరు. అందుకే చేసుకోలేదు. ఎంతుంటది మీ వయసు? 30 చిల్లర ఉంటది. అది కూడా గంతే ఉంటది రాని. అవునా? మీరు మంచిగా మాట్లాడుతున్నారు నిజంగా. నాకు సెట్ అవుతుంది కావచ్చు పిల్ల. ఏమైంది అట్లే గుర్తుర్రు? ఏం లేదు గాని. సరే మరి నేను పోతున్నా. ఓకే అండి. మళ్ళీ కలుద్దాం సాయంత్రం. సరే సరే. బాయ్ రాణి. బాయ్ బాయ్. ఈయనేందో అంత వింతగా ప్రవర్తిస్తుండు. ఓ నర్సక్క, సత్యదాన్ని జావనియక నువ్వెందుకు నా ఇంటికి తీసుకొని వచ్చినావు? నేను మీతోటి మాట్లాడా అని చెప్పిన దాన్ని గిట్లా ఇంటికి తీసుకొస్తే. అవురా రాజు, ఏదన్నా ఉంటే నిమ్మలంగా మాట్లాడదాం. ఎందుకు అంత తొందర? నిమ్మలంగా లేదు, ఏం లేదు నర్సక్క. ఇది రెండోసారి. దాన్ని తప్పి చేసినా కూడా నేను 1 సంవత్సరం దగ్గరికి రానియలేదు. తర్వాత నేను దగ్గరికి రానిచ్చుకున్నా, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకెన్ని రోజుల నుండి నడుస్తుందో వీళ్ళది తెలియదు. నాకు ఇప్పుడైతే కళ్ళల్లో పడ్డది. సరే వాడు ఇంకా దీనికోసం పెళ్లి చేసుకోకుండా ఉన్నాడో వానికి పెళ్ళయిందో నాకు తెలియదు. వానితోటే పొమ్మను, నాతోటైతే వద్దు. నా ఇంట్లో మాత్రం ఉండొద్దు అంతే. నా పిల్లల జోలికి నా జోలికి రావద్దు. రాజు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఈ టైంలో ఎవ్వరు చెప్పినా ఏ మాట అయినా అట్టిగా నన్ను అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మాటలు ఇచ్చిపెడితే మాత్రం మీరు నర్సక్క, లత మీ మీద నాకు మంచి అభిప్రాయం ఉన్నది.
నా జీవితాన్ని మీరు కాపాడిరు ఒకానొకడప్పుడు. ఇప్పుడు మాత్రం ఒకటే చెప్తున్నా, నేను బతికి మంచి ఉండాలని అంటే మాత్రం అది నా ఇంట్లో ఉండద్దు. అయ్యో అన్న ఆగరాదే, ఆలోచించరాదే. మస్తు ఆలోచించినా మస్తు చేసినా అది ఎట్లాంటి మనిషి అనేది నాకు తెలుసు. కొన్ని నేను బయట చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. అది ఏవట్టే నేను లత నీకు అలవాటైన అప్పట్లా ఇక నేను మాట్లాడితే మంచిగా ఉండదు. చక్కగా దాన్ని ఇంట్లోకి బయటకు పంపించాలి అంతే. అది మాత్రం నా ఇంట్లో ఉండద్దు. పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చే టైం కూడా దగ్గర అవుతుంది. ఇప్పుడు 3 అవుతుంది, 4:30 వరకు నా పిల్లలు వస్తారు. దీన్ని ఇంట్లో చూడొద్దు అంతే. చచ్చిపోయిందని చెప్తా, గోడకు ఫోటో పెడతా, దండెత్తా. ఏంద్రా గట్లా మాట్లాడుతున్నావు? ఆగరాదురా రాజుగా, జర చెప్పేది ఇంద్రా. ఇప్పటికే ఇజ్జత్ అంతా వేయింది అప్పట్లా నువ్వు లత చేసిన కథలకు. మళ్ళీ ఇంకింత ఇజ్జత్ తీసుకుంటావురా? ఇప్పుడు నలుగురు ఏమంటారు? మొగోడు ఆమె ఎంబడి వేయండి కాబట్టి పెళ్ళం ఇంకోమని ఎంబడ పోతాంది, అలా తప్పే ఉండదని జనాలు మాట్లాడతారా? అట్లయినా నీ ఇజ్జతే పోతుంది, ఇట్లయినా నీ ఇజ్జతే పోతుంది. ఆలోచించరా. వాళ్ళు మాట్లాడితే నేను జత్త తప్పించి దాన్ని ఇంట్లో ఉంచుకునే పరిస్థితి మాత్రం లేదు. దాని ముఖం నేను చూడగంతే. నా గడప దాటే మాట్లాడాలి. నా గడపలు ఉన్నది అది. దాన్ని ఫస్ట్ మీరు నడువుర్రి, మీరు ఉండురు, కానీ దాన్ని మొత్తం లోపలికి వెళ్ళి బయటకు నూకుర్రి మెడలు పట్టి, లేకపోతే నేనే వచ్చి నూకుతా. ఓ రాజు, మేము చెప్పింది ఇంటవైనవా? ఆగరాదు, ఏమో ఎగురుతాను. ఏంటిది మీరు చెప్పేది? ఏంటిది నాకు అర్థం కాదు. జీవితం ఇలా నాశనం అయిపోతుందంటే ఏమో చెప్తానంటారు. అరే గట్ల కాదురా. ఇప్పుడు మరి ఆ లవ్వ అయ్య దగ్గరికి పోయి ఉన్నా కూడా వాళ్ళకు డౌట్ వస్తుంది. అయ్యో, వాళ్ళ ఇంటి ముంగట్నే వానిల్లు కూడా, వాని ఇంట్లో పోయి ఉంటది, మనకేం బాధ? అవునా? అవును, దీని ఇంటికి ఎదురుగానే ఆనిల్లు. ఇంకేంది, ఆనతోటి ఉంటది, అయిపోతుంది. నా పిల్లల్ని నేను చదువుకుంటా గంతే. ఇప్పుడు పోయి అవ్వగాని ఇంటికాడ ఉన్నా కూడా అవ్వ అయ్యా ఎవ్వడుంచుకోడు దీన్ని. అందరికీ దీని కథలు తెలిసే ఉన్నాయి. ఏందిరామా అయితవై తీరా. ఓ రాజుగా జర చెప్పేది ఇనురా. ఎవరమైనా తప్పులు ఎత్తమే ఉంటాం. ఏదో అయిందేదో అయిపోయింది, అది మంచిగానే ఉంటదిరా. ఇప్పడుంది దానికి ఫోన్ ఇయ్యకు, దాన్ని ఇంట్లోనే ఉంచు, అది ఎటు పోదు. నిన్ను చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా ఉంటదిరా రాజు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని సంసారాలు అట్టిగా వేస్ట్ చేసుకోకుర్రి. ఓ నర్సక్క, నాకేం చెప్పకు. నాకు అన్ని తెలిసి అన్నిట్లలో క్లారిటీగానే నేనున్నా. నా పిల్లల్ని నేను చదువుకుంటా. ఈ దొంగ ముండా మొన్నటి దాకా ఏం చాపించింది అనుకుంటున్నావు? లతను ఎన్ని మాటలు అన్నది, నన్ను ఎన్ని మాటలు అన్నది. మేమిద్దరం ఫ్రెండ్స్ లా ఉన్నా కూడా దాని దగ్గర పోతున్నావు, పంటాన్నావు, లేస్తానో, నువ్వే అన్ని పైసలు ఇచ్చినావు, అది బిల్డింగ్ కట్టింది అని పెట్టి శాపనార్థాలు పెట్టి శాపిచ్చింది. ఇది నన్ను మనసున పట్టనీయలేదు, టార్చర్ చేసింది. దుబాయ్ పోతా అంటే ఓనియలేదు. అమ్మో, నేను దుబాయ్ పోంది గిందికే కావచ్చు. ఆ దేవుడు నీ పెళ్ళం ఇంకో నెంబడ పోతాందిరా, నువ్వు దుబాయ్ పోతే ఆయనత పోరగలు నిష్పెట్టి అది వీక్తుంది, నీ పోరగలు అనాథలు అవుతారా అని దేవుడు నన్ను అందుకే ఆపినట్టున్నాడు. అయితవై తీరా, దేనికో ఆపిండు, అయిపోయింది అది అన్నది. ఇప్పుడు దాని బుద్ధి దానికే తెలిసి చెప్తాంది తీరా. నువ్వు అనుకుంటున్నావు అట్లా? అవునర్సక్క, మొన్న నన్ను ఇంటికి పిలిపించుకొని నువ్వేమని మాట్లాడినావు? రమను పనికి పంపురా, ఇంటికాడు ఉంచకు, ఫోన్ ఇయ్యకు అని అన్నావు. మరి నువ్వెందుకు అన్నావు ఫోన్ ఇయ్యకని? నీకేం ముచ్చట తెలిసింది? ఈమె ముచ్చట ఏదో తెలుస్తేనే కదా నువ్వు ఆ మాట నాకు జాగ్రత్తలు చెప్పినావు. మరి గిట్లా అని చెప్పలేదు. ఆ రోజే దీన్ని మెడలు ఇవ్వపోదునా నేను? ఏం తెలియలేదు తీరా, అయిందేదో అయిపోయింది. నేను ఇప్పటి చెప్తాను కదా, అది మంచిగానే ఉంటది పిల్లని చూసుకొని. దానికి ఫోన్ ఉండదు, ఏది ఉండదు, అది ఎటు పోదు, కాలు బయట పెట్టది. అయ్యో నర్సక్క, అది బయటకోకపోతే ఆ డైరెక్ట్ ఇంట్లోకే వస్తాడు. ఏంది రాజు నువ్వు మాట్లాడేది? పోయి రాజు కాళ్ళ మీద పడుకో. కాళ్ళ మీద కాదు, దాని నీడ నా మీద పడ్డా కూడా నాన్నే నేను చంపుకుంటా. నేను చెప్తున్నా, అంత మొండోని, ఎంత మంచోన్నో అంత మొండోని నేను. అద్దు, నాకు అది అద్దు, నా ఇంట్లోకే వెళ్ళిపోవాలి అంతే. అది ఇంట్లో ఉంటే మాత్రం నా సాగు ఖాయం. రేపు పొద్దుగాల మీరే వచ్చి ఎడతారు, అయ్యో రాజుగా చచ్చిపోయిన వారా అని. అయ్యో ఎందుకు రాజు అట్లా మాట్లాడుతున్నావు? పెళ్ళ మోడన్నాక లొల్లి అత్తయ్యి ఎందుకు? లొల్లిలు అత్తాయి కామన్. అది నన్ను కొట్టని నేను పడతా, నేను దాన్ని కొట్టినా పడుతుంది కావచ్చు. గిట్లా ఎవనెవనెంబడబట్టి తిరుక్కుంటా ఎన్నెన్ని కథలు నడుపుతుందో ఎవరికి తెలుసు. మొగని కాళ్ళల్లో పడ్డాక మొగడు ఊకుంటాడా? నాకు అది ఇంట్లో ఉండుడే అద్దే అద్దు అంతే. నా పిల్లలు వచ్చే టైం వరకు అది ఇంట్లోకే వెళ్ళిపోవాలి. వాడు ఏమంటాడు? నువ్వేం మాట్లాడవేందే? చెప్పు ఆయనకు, నువ్వు మాట్లాడు ఏదో ఒకటి. నోరు దగ్గర పెట్టుకొని ఉంటే ఎట్లా? నేను ఇంకోసారి అట్లాంటి తప్పు చెయ్యనండి, ప్లీజ్ అండి. నీ మాటలు ఎవరు నమ్మడు. అండి గిండి అనకు, దౌడనాన్ని దగ్గరకు వత్తుతా.
నీకు నాకు ఏ సంబంధం లేదు. ఆ తాళి తెంపిడ వారేసి చక్కగా వెళ్ళిపో. నువ్వు నీ అవ్వ దగ్గరికే పోతావా, నీ అయ్య దగ్గరికే పోతావా, ఎవ్వరి దగ్గరికన్నా పో, వాని దగ్గరికే పోయి ఉంటావా పో. అట్లా అనకండి ప్లీజ్ అండి, నేను ఎవ్వరి దగ్గరికి పోను. నేను నీతోటే ఉంటా, నీ దగ్గరనే ఉంటా, పిల్లల్ని మంచిగా చూసుకుంటానండి. ప్లీజ్ అండి, నన్ను ఎంత కొట్టినా పడతా, మీ కోపం పోయేదాకా కొట్టుర్రి, నేను పడతా, కానీ నన్ను ఇట్లా వేయకుర్రి ప్లీజ్ అండి. నేనేం తప్పు చేయలేదండి, జస్ట్ ఆయనతో పోయిన షాపింగ్ అంతే. జస్ట్ ఆయనతోటి పోయినావు. ఎన్ని రోజుల నుండి మాట్లాడుకుంటుర్రో, ఎన్ని కథలు పడుతుర్రో. ఓ నరసక్క, వారంలో 2-3 సార్లు నేను అవ్వగారింటికి పోతా 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 పోతా. మా అవ్వకి ఇదైంది, మా నాన్నకు కళలు కనబడుతున్నా, నేను రమ్మంటారు పోతా పోతానంటే నేనేందో అనుకున్నా. ఓర్ని అవ్వ ఈ బాడక వచ్చిండా ఊర్లకని నాకు తెలియదు. ఇప్పుడు అర్థమైతుంది ఆ బాడక గురించే ఇది దాని అవ్వగారింటికి పోతా అని కథలు. తెలుసా, వాడు దీనికి 100 ఫోన్లు చేసుడు రోజు. నేను ఎవడానంటే కంపెనోడానన్నది. దొంగముండా గిన్నె అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసుకుంటా వచ్చింది. నేను ఎంత మంచిగా ఉంటా, నేను అన్ని కథలు వదిలిపెట్టుకున్నా ఈ దొంగముండ గురించి. నా ఇష్టాలని నా కష్టాలని అన్ని చంపుకొని నేను నా సందాలు, నేను పిల్లల గురించి ఆలోచించి నేను మంచిగా ఉంటా అంటే ఇదేమో వాని గురించి ఆలోచించి వానితోటి తిరుగుతాంది. నర్సక్క చెప్పిగా నేను ఎట్లు ఉంచుకోవాలి దీన్ని? కరెక్టే గాని ఆవురా జరా, అంటే ఇన్ని రోజులు వాడు లేడా ఏంది? వాడు ఇట్లా లొల్లిలు అయినాక మా వీళ్ళ అమ్మోళ్ళకు వానికి మస్తు లొల్లిలు అయినాయి వాళ్ళ అయ్యోళ్ళకు. అయినాక వాడు ఊరు వదిలిపెట్టి పీకినాక మళ్ళీ మున్నట్లనే వచ్చిండని తెలిసింది. అవి అప్పడుసుందే ఇది మొత్తం కింది మీద అవుతుంది. అవ్వగారింటికి పోతానంటుంది, ఫోన్లు వస్తాయి, దీనికి తిరగబోతాంది. నేను చేన్లకే వచ్చే వరకు నేను ఆ నర్సక్కోళ్ళ ఇంటికి పోయినా, ఇక్కడికి పోయినా, అక్కడికి పోయినా అంటుంది. నేను నిజంగానే ఏంది కావచ్చు అని నేను అనుకున్నా. నాకు ఇప్పుడు అన్న ఆలోచనలు వస్తున్నాయి. అయితే రాజు ఏదో అయిందేదో అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఆమెను అద్దానంటే ఆమె పోయి చచ్చిపోతే ఎట్లా? పిల్లలున్నారు, ఆడపిల్ల ఉన్నది, రేపటి రోజున ఆడపిల్లకు అమ్మలేంది నడుస్తుందా? ఆడపిల్ల కూడా దీన్ని చూసి అట్లనే తయారు చేస్తే నా పరిస్థితి ఏంది? తల్లులను చూసి పిల్లలను నేర్పుతారట. ఏమో చెప్పలేము. అవసరం లేదు, నా పిల్లలకు అట్లాంటి బుద్ధులు అవసరం లేదు. నేను జాదుకుంటా. నరసక్క మీ కాలు మొక్కుమన్న మొక్కుతా, మీకు దండం పెట్టమన్న మొక్కు పెడతా. దాన్ని మాత్రం ఇంట్లోకి కొట్టుర్రు అంతే. నాకు అది ఇంట్లో ఉండద్దు. నేను మాత్రం అది ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఉండా అంతే. ఇది నా ఇల్లు, నా రెక్కల కట్ట మీద నేను కట్టుకున్నా. నా ఇంట్లో నేనే ఉంటా నా పిల్లల్ని పట్టుకొని. అది మాత్రం ఉండద్దు అంతే. కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు మొక్కుతానండి. జరుగు. నా కాళ్ళు కాదు, నీ నీడ కూడా నా మీద పడద్దు. అయ్యో ఇదేంది, మొత్తం డబుల్ బాక్సింగ్ చూసినట్టే ఉన్నదిగా. ప్లీజ్ అండి, మీకు దండం పెడతా, ఇంకోసారి ఇట్లాంటి పనులు నేను చెయ్యను. నాకు ఫోన్ వద్దు, ఏదద్దు, ఇంట్లోనే పడి చస్తా, నేను ఎటు పోను, పిల్లల్ని చూసుకుంటా. మీ కాళ్ళు మొక్కుతానండి, ప్లీజ్ అండి. వేడిసినా తూడ్చినా నేను మాత్రం కరిగేటోని కాదు. నువ్వు నాకు అద్దంటే అద్దు, నిన్ను ఇంకా ఇంట్లో ఉంచుకున్నాడు అద్దు. నరసక్క మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. దీన్ని పట్టుకొని మీరు బయట పోతారా, లేకపోతే మీ ముంగట్నే దీన్ని మెడలు పట్టి బయటకు నువ్వు కల్లా. అదొక్కటే గంతే. ఇక 5 నిమిషాల నుంచి అప్పుడు అయ్యాయి. ఇక 5 నిమిషాలు టైం చూసుకుంటున్నా. 5 నిమిషాలలో ఇది బయటకు వెళ్ళిపోవాలి అంతే. సత్తే సావని ఎవరి గురించి బతుకుతుంది అది? ఎవరి గురించి బతుకుతుంది? అవునర్సక్క నువ్వెందుకో పనికోతావు, అవులత నువ్వెందుకో పనికోతావు. దానికి ఇంట్లోండి అన్ని రకాలు తెచ్చిపెట్టి అన్ని తీర్ల పెడుతున్నా నేను. అది ఏ రోజన్నా మీరు పనికొచ్చేటప్పుడు చూసిర్రా? చెప్పుర్రి. ఆ బీడీలు అని అంటది, ఆ బీడీలు కూడా ఇప్పుడు ఏత్తనే లేదు. ఇంట్లోనే కూసుండ పెడతా, ఏ పని చెప్పా నేను. అన్ని తీర్ల దగ్గరికి తెచ్చి పెడితే దీనికి బాగా కావరం వచ్చింది. ఇక కరెక్టే రాను, మంచిగా చూసినావు, మంచిగా చూడలేదని మేము కూడా అంటలేము. అయితే ఇక అయిందేదో అయిపోయింది. అయిందేదో అయిపోలేదు, ఇంకెన్నెన్ని కథలు ఉంటాయో ముందు ముందు. అట్లా నా ఇజ్జత్ తీసుకునే బదులు ఇప్పుడే జాగ్రత్తగా ఉన్నది అయ్యాం. ఇక నేను మాట్లాడా. 5 నిమిషాల టైము నాకైతే తెలియదు. 5 నిమిషాలలో అది ఇంట్లోకి బయటకు పోకపోతే దాన్ని మెడలు పట్టి నూకుతాడు అంతే. అయ్యో అట్లా అనకురా, నీ కాళ్ళు మొక్కుతాం మేము కూడా. రాజు అర్థం చేసుకో, పిల్లలు ఉన్నారు, ఆగు. కావాలంటే నువ్వు ఆమెతోటి మాట్లాడకు. ఆమె ఇంట్లో ఉంటుంది, ఆమె పని ఏందో ఆమె చూసుకుంటుంది. ఆమె ఇంత అంటితే సప్పుడే కదా, నువ్వు నీ పని నువ్వు చూసుకో. ఇప్పటి నుండి అట్లాంటి పని వెయ్యది. అరే మీకేం అవసరం? అవు అబ్బా మీకేం అవసరం? మీరెందుకు చెప్తున్నారు? అసొంటి పనులు చేయదని మీరు నాకు గ్యారంటీ ఇస్తారా?
ఎవ్వరియలేరు. ఏ ఆడదాన్ని మనం ఆపలేం సాటుకు. అరే నీ దండం పెడతారా ఆగురా జరా. ఓ పోరి ఏమైనా నలుకుంటుందా సప్పుడు చేయవు. అక్క నువ్వు బీపీ లేపుకోకే జర, నీ దండం పెడతా. నీకేమన్నా అయితే మాకు గోసా. ఆగలేవురా. ఊరి మీద ఉన్నోళ్ళందరు ముచ్చట్లు నెత్తి మీద వేసుకుంటది, నోరు తెరుతుంది, గొర్రే దొరుకుతుంది. దీని అవ్వ ఏం చెప్పాలి నర్సక్క, నన్ను చచ్చేదాన్ని సావనీయకపోతురి, ఇప్పుడు తీసుకత్తిరి. ఆయనే నన్ను ఉంచుకోడు, నన్ను దగ్గరికి రానియడు ఉంచుకోడు అని అంటే సత్తావే. సత్తే నీకు ఆడపిల్ల ఉన్నది, రేపటి రోజున అమ్మతోటి ఎంతో పని ఉంటది. ఇదే పద్ధతి. ఇంకోసారి వానితోటి మాట్లాడా, వాని దగ్గరికి పోను, మా ఇంటికి పోను. నాకు ఫోన్ వద్దు, ఏదద్దు, మీతోటి కైకిలత్తా, మీతోటి పని చేసుకుంటూ ఉంటున్నారు సక్క. నవ్వు కదరా. ఇంకోసారి ఎయ్యత్తీరా. ఇంకోసారి గిట్లేదన్నా దొరికితే దాన్ని మేమే చంపుతాం. ఇక నువ్వు చంపడం అవసరం లేదు. ఎన్నోసార్లు మా మాట విన్నావు, ఈ ఒక్కసారికి మా మాటని ఆవురా. నేను అసలుకైనా మరి వాడెవడో వాడిని విలిపియుర్రి. వాడిని విలిపించో 4 దాన్ని ఈమె జోలికి రాకుంటే ఎయ్యుర్రి. మంచి మాట కొద్ది విలిపించి వానికి వార్నింగ్ ఇయ్యుర్రి. అట్లయితే అట్లాయే రాజు, ఇంకేంది. వాన్ ముఖం నేను చూసేదేంది, వాడు నా ఇంట్లోకి వచ్చేదేంది. రమ్మందాం రా, రమ్మని మరి ఏంది కథ అనేది అడిగి వాడిని 4 దందం. ఎట్లయితే అట్లా ఇంకోసారి నీ పెళ్ళం జోలికి రాకుండా చేద్దాం. ఆ పెళ్ళాం జోలికి అనకు నర్సక్క, నా పెళ్ళాం కాదు, ఇది వాన్ పెళ్ళమే అయిపోయిందిగా. అద్దద్దు రాజు, గట్ల మాట్లాడకావు. నిజమే గాని అని నంబర్కు ఫోన్ చేద్దాం ఆగు. ఓ దాని ఫోన్లో మొత్తం వాన్ నంబర్లే ఉంటాయి. మరి మెసేజ్లు చేస్తాందో, మరి ఏం చేస్తాందో, రమ్మంటాందో, ఉండమంటాందో, మొత్తం వాడంటేనే దానికి ప్రేమ బాగా వంగిపోతాంది. ఉన్నదే వాన్ నంబరు. లేదు నర్సక్క, డిలీట్ చేసిన. చూసినావా నర్సక్క, అది ఎన్ని లంగ మాటలు మాట్లాడుతుందో. ఆ నంబర్ దీనికి నోటడే ఉంటది. ఆ రోజు ఫోన్ లేనాయే నర్సక్క, అప్పుడే కాళ్ళకి ఫోన్ చేస్తా, గిసోని సంగతి అని చెప్తా. కథం నేనైతే ఇంతకే వెళ్ళిపోమంటున్నా. అది చచ్చినా అది బతికినా మాత్రం నాకు సంబంధం లేదని వాళ్ళకి చెప్పేస్తే ఇక అంతే. అద్దద్దు, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. మళ్ళా వాళ్ళకు కూడా నన్ను బొడ్డు తిడతారు, వాళ్ళు చచ్చిపోతానంటారు. నా వాళ్ళందరు చచ్చుడద్దు. నేనే ఇంత విషయం తాగి సత్తగాని మీరందరూ మంచిగా ఉండాలి. వాళ్ళకి అస్సలే చెప్పద్దు. చెప్తే మళ్ళా ఊర్లో పెద్ద పెద్ద లొల్లిలు అవుతాయి. ఆ వాళ్ళు ఇజ్జత్కి చచ్చిపోతారు. అంత తెలుగున్న ఆడదానివే కదా, మరి ఈ పనులన్నీ ఏమిటికి చేసినావు నువ్వు? ఆ వానికి ఫోన్ చేసి మాట్లాడు, మా ఇంటికి రా అని చెప్పు. ఇక సాయంత్రం అవుతుంది కానీ రేపు పొద్దుగాల మా ఆయన లేడు, ఊరికి వేయండు, నువ్వు మా ఇంటికి రాని మెల్ల చెప్పు. వచ్చినాక వాడిని ఏం చేయాలో అది మేము చూసుకుంటాం. నలుగుట్ల పడకుండా ఇంట్లోనే ఒత్తి పెడతాం. అది ఒక్కసారికి మాటినురా. ఇంకేంటి, మేము చెప్తానం కదా రమ, ఇంకోసారి అట్లాంటి పని చేయది. ఆ పని ఇట్లా చేసేది ఉంటే మేమే దాన్ని చంపుతాం. వాడిని మెల్లగా ఇంటికి రప్పించి వానికి గట్టిగా వార్నింగ్ ఇద్దాం. వాడు కూడా ఇంకోసారి రమ జోలికి రాకుండా. ఒక్కసారి తినురాజు ప్లీజ్. సరే చెయ్యుర్రి, వాడిని రప్పియుర్రికి మీరు రేపు వాని బొక్కలిర కొడతా. దీన్ని నడమంతా సాపి ఎత్తావు నేను, అప్పుడైతే సెట్ అవుతారు. దీన్ని ఇంకా నేను రమా అని విలువ, దీని ముఖం చూడ. ఛీ అయితే తీరా పిలవకుంటావనే, దాని సందలు అదే ఉంటది, నీ సందల నువ్వే ఉండు. అది ఇంత అండి పెడితే తినుకుంటా ఉండు కానీ పెద్ద పెద్ద లొల్లి లద్దు. ఒక్కసారికి చూడు. ఫోన్ చెయ్యే, ఓ పోరి ఫోన్ చెయ్యి, చేసి లౌడ్ స్పీకర్ పెట్టు. ఏ విషయం అనేది వానికి చెప్పద్దు నువ్వు. వానితోటి మాట్లాడు. రేపు మా ఆయన లేడు, రేపు పొద్దున 10 వరకు మా ఇంటికి రా, రేపు సాయంత్రం వస్తాడట, ఊరికి పోయి అని చెప్పు. రమ్మని చెప్పు. చెప్పి ఆ ఫోన్ రాజుగానికి ఇచ్చేయి, సిమ్మిరి చేసి పారెత్తాడు. సిమ్మిరి చెప్తే మళ్ళీ పొద్దుగాల ఫోన్ చేయడా, చేసి వస్తాడు కావచ్చు. అదే రాజుగారి దగ్గర పెట్టుకొని వాడు ఫోన్ చేసినప్పుడు రా అని చెప్పు గంతే. నేను మళ్ళీ పొద్దుగాల ఒకసారి ఫోన్ చేస్తా, 10 వరకు మా ఇంటికాడికి రా అని చెప్పు. సరే ఫోన్ చేయి. హలో హలో బంగారం. బంగారం అట బంగారం, ఆ లంజోడుకుని నిన్ను సంపుతా. ఆవురా నువ్వు ఆవురా జరా. పోయినవా ఇంటికి? వచ్చినా. ఉన్నాడా మీ ఆయన? ఏమన్నా అన్నాడా? ఏమనలే. చెప్పు, ఏమైంది గట్ల మాట్లాడుతున్నావు? చీర నచ్చలేదా ఏంది? అదేం లేదు, నచ్చింది కానీ అయితే మా ఆయన ఊరికి పోతుండే రోజు పోయిండు. అవునా, మరి చెప్తలేవేంది? రావాలి ఇప్పుడు? నీ అవ్వ నిన్ను నవిలి సంపుతా దొంగ ముండా. ఇప్పుడు అద్దు, రేపు నైట్ వస్తాడు. నువ్వు పొద్దుగాల 10 వరకు మా ఇంటికాడికి రా, సరేనా? మెల్లగా మధ్యాహ్నం పోదు.
అరే ఇప్పుడు అత్తనే ఏమైతాంది? అద్దద్దు పిల్లలుంటారు. ఓహో అట్లనా, సరే సరే రేపు పొద్దున్నే వస్తావా? వాళ్ళు బడి పోయినాక 9:30 10 లోపే నీ దగ్గర ఉంటా. సరే చూసినావా నరసక్క? సరే నేను మళ్ళీ చేస్తా. ఓకే బంగారం, బాయ్. విన్నావా నరసక్క ఇక మాటలు? బంగారం అట అత్తానంటాండు. మరి వాడు ఎన్నిసార్లు వచ్చిండో ఏం కథనో ఆ భగవంతునికి ఎరక. ఇక ఎప్పుడు రాలేదండి నిజంగా. అవురా, వాడు రేపు అన్నాడు కదా, రేపు వచ్చినాక వాని ఈపు విమానం మూత మోపిద్దాం కానీ అప్పటి వరకు నువ్వు సప్పుడేకుండు. దాన్ని ఏమనకు, దాన్ని కొట్టకు, దాని జోలికి పోకు. అది ఇంట్లో ఉంటే నేను ఉండనే ఉండా, నేను బయటనే ఉండత్తా. రేపు వాని ఈపు దీనీపు వలగొట్టినాక సంగతి చెప్తా. వాడేమంటాడో ఇదేమంటదో రేపు మాట్లాడినాక నేను అప్పుడు డిసైడ్ అవుతాయి. కానీ నువ్వు ఇంట్లో ఉండకపోతే ఎడబోతావురా? నేను ఎన్నో వంట ఉంటా గానీ ఈ దొంగముండ ఈ ఇంట్లో ఉంటే మాత్రం నేను ఉండా, అంతే. ఒక్కరోజు ఓపిక పట్టు రాజు, రేపు పొద్దుగాల అత్తడు కదా, వచ్చినాక మాట్లాడదాం. ఉండని ఇదే ఉండని, ఈ దొంగముండు ఇంట్లో ఉంటే నేను ఉండా అని చెప్పినా కదా. రేపు వాడు రాని, వాడు వచ్చినాక వాడేమనుకుంటుండో ఇదేమనుకుంటుర్రో, ఎన్నిసార్లు కలిసిర్రో ఏం కథనో రేపు అంతా బయట పెట్టిపిస్తాగు. బయట పెట్టిపించినాక ఈ లొల్లని పిలిచి మొత్తం అంగడంగడి అయిపోతే నా పేరు రాజే కాదు, పొట్టు పొట్టు తాగుతాయి. అలా ఎట్లయితే అట్లాయే తాగి మొత్తం ఊగినా మంచిదే. నీ అక్క పైసలు లేకపోతే మనిషికి 100 అడుక్కొని తాగుతాయి. అలా నా జీవితాన్ని నాశనం చేస్తాంది ఇది. దోస్తులు చూసి రాళ్ళ వీడియో. మరి ఇక రేపటి వీడియోలో రామోళ్ళ బావ వచ్చినాక ఎంత లొల్లైతది, ఏం డిస్కషన్ జరుగుతుంది, లాస్ట్ ఫైనల్ ముచ్చట ఏమైతది, రాజు తాగుతాడా ఏం చేస్తాడు, ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ దోస్తులు.